మీకు పెళ్ళై 1 ఇయర్ అవుతుందా? అయినా కూడా మీకు కన్సీవ్ అనేది అవ్వట్లేదు. దానికి ఓన్లీ ఫీమేల్ పార్ట్నరే కారణమా? అనేది చాలామందిలో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో బేసిక్గా మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చాలామంది ఓన్లీ ఫీమేల్స్నే టార్గెట్ చేస్తారు. ఎందుకు అనంటే బికాస్ వాళ్ళకి రెగ్యులర్గా మెన్సెస్ అవ్వటము ఇదంతా రెగ్యులరైజ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫీమేల్స్ అనేది టార్గెటెడ్గా ఉంటాయి. బట్ దెన్ మేల్స్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుందనే సంగతి మర్చిపోతారు. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే ఫీమేల్స్నే చెకప్ చేయించుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి అనేది చెప్తారు. బట్ దెన్ ఒకసారి మేల్స్ది కూడా చెక్ చేయించుకుంటే వాళ్ళలో ఏదన్నా లోపాలు ఉంటే కూడా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మేల్స్ కూడా ఒకసారి వచ్చి ఫార్వర్డ్కి వచ్చి వాళ్ళ సీమెన్ రిపోర్ట్స్ కానీ లేదంటే ఏదన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి థైరాయిడ్ ఉన్నా ఆర్ ఎనీ అదర్ కంప్లైంట్ డయాబెటీస్ ఉన్నా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని నార్మలైజ్ చేసుకోవడానికి ఒకసారి మీరు జస్ట్ చెకప్ చేయించుకుంటే మీకు దీనికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి వన్స్ చెకప్ చేయించుకుంటే మంచిది. ఎవ్రీ టైం ఫీమేలే చేయించుకోవాలి, ఫీమేలే చూసుకోవాలి, ప్రతిదీ నువ్వు ఫీమేలే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేయించుకోవాలి అనేది రాంగ్. సో ఒకసారి మేల్స్ కూడా చెక్ చేయించుకుంటే మంచిది. బికాస్ బోత్ పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దాట్. ఇద్దరు పేరెంట్స్ అవుతారు కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇద్దరు ఫార్వర్డ్కి వచ్చి ఆ థింగ్ని చేసుకోవాలి.